హలో అండి, వెల్కమ్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇవాళ మేము ఇంత చక్కనైన వాతావరణంలో ఈ ప్రకృతిలో ఉన్నాము. ఎందుకు వచ్చాము ఇక్కడికి? మొక్కలు నాటడానికి వచ్చామండి. ఇదే మన స్వాగ్ మూవ్మెంట్. స్వాగ్ మూవ్మెంట్ అంటే సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్ అండి. సో ఇక్కడ మన ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ వచ్చారు మొక్కలు నాటడానికి. ఎంత ఆనందంగా ఉందో మీరు ఈ మొహాలు చూస్తే మీకు తెలుస్తుంది. యువర్ నేమ్ ప్లీజ్? प्रज्ञा सचदेवा। मुझे यहाँ आके बहुत अच्छा लग रहा है। ये प्रकृति के बीच में रह करके मुझे ऐसा हमेशा फील होता है, जब भी मैं प्लांट्स और ये रॉक्स देखती हूँ मुझे लगता है मेरी सोल बाहर आ रही है और इनमें सब में समा रही है। आज जैसे मैंने प्लांट किया मैम के साथ, प्लांटिंग की, पापाया लगाया और ये कोकोनट ट्री लगाया, ऐसा लगा जैसे मैंने अपना बच्चा निकाल के यहाँ पे रख दिया है। और अब मैं उनसे हर साल जब भी मेरे को मौका मिलेगा मैं यहाँ के उनसे मिलना चाहूँगी, उन्हें टच करना चाहूँगी, फील करना चाहूँगी, उन्हें ग्रो होता हुआ देखना चाहती हूँ। मैं और ज़्यादा अटैच फील कर रही हूँ इनके साथ। థ్యాంక్ యూ. మనము ఎంత సంతోషం ఫీల్ అవుతామో ఒక మొక్క నాటితే, ఎంత ఆనందం వేస్తుందో. వీళ్ళు ఏది ఆశించకుండా, ఏది కోరకుండా స్వచ్ఛందంగా శ్రమదానం చేద్దామని మొక్కలు నాటుదామని వచ్చారు. మీ పేరండి? రండి. మీ పేరు? నా పేరు లలిష్ కుమార్ అండి. లలిష్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. మీకు ఏమనిపిస్తుంది మొక్కలు నాటు? చాలా సంతోషంగా ఉందండి, హ్యాపీగా ఉందండి. ఓకే, మీరండి. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రవీణ్ అండి, విజయవాడ నుంచి వచ్చాను. ఓకే, ఎందుకు వచ్చారు మొక్కలు నాటడానికి మీరు? ఇట్ ఇస్ వెరీ నైస్ టు సర్వ్ ద ఎర్త్. దెన్ వీ కెన్ రిసీవ్ వెరీ గుడ్ పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ఎర్త్. ఓకే, మొక్కలు నాటుతుంటే మీకు ఏమనిపిస్తుంది? ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ వెరీ హ్యాపీ వెన్ ఐఎమ్ కనెక్టింగ్ విత్ ఎర్త్. త్రూఅవుట్ అవర్ లైఫ్ సైకిల్ విల్ ఆల్వేస్ విల్ కనెక్ట్ విత్ ప్లాంట్స్. దట్స్ వై. So it is very fine to do some work for earth, do for ourselves. Yes. So మనం ఎంత ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత లాభపడతాము. ఇప్పుడు మనం ఇంకొంతమందితో మాట్లాడతాము. ఇక్కడ ఒక పెద్ద గ్రూప్ ఉంది మొక్కలు నాటుతోంది. మీ పేరు? నా పేరు కిరణ్. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎలా అనిపిస్తుంది మొక్కలు నాటుతుంటే? చాలా ఆనందంగా ఉంది. ఓకే, నీ పేరు చెప్పు. నా పేరు ప్రియాంక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇది యాన్మహాచక్రంలో ఈరోజు స్వాగ్ మూమెంట్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మొక్కలు వేయడం, వాటితో హార్ట్ఫుల్గా కనెక్ట్ అవ్వడం, అది వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఆపర్చునిటీ టు స్వాగ్ మూమెంట్. మళ్ళీ వస్తారా ఇక్కడికి? యా, వస్తాం. ఓకే, గుడ్. ఓకే, కమ్. నీ పేరు? ఎక్కడి నుంచి వచ్చావు? ముఖేష్ ఫ్రమ్ వియత్నాం. ఓకే, ఏమనిపిస్తుంది ఇక్కడ మొక్కలు నాటుతుంటే? చాలా హ్యాపీగా ఉంది, బికాజ్ ఇట్స్ ఆర్ యూస్ఫుల్ అన్నిటికన్నా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, ఇంకా వ్యక్తపరచలేరా? ఇంకా అంటే ఇది ఎంత అవసరం అంటే మనీ కన్నా లైక్ వాట్ ఎవర్ ఇప్పుడు ఏదైతే ఉందో రైట్ నౌ అందరూ పరుగులాడుతున్నారు, అన్నిటికన్నా ఉపయోగకరమైనది ఇది. ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ప్రతిరోజు. కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖేష్. ఎస్ వేణు, కమ్ హియర్. ఈ అబ్బాయి వేణు, పైమా ప్రెసిడెంట్. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్రెండ్స్, నవ్వాలి, చిరునవ్వు మన జీవితంలో ప్రతినిత్యం ఉండాలి అని అంటే ఒక్కొక్కరు ఒక్క మొక్కనైనా నాటండి, దాన్ని ప్రతిరోజు పాలిస్తూ ఉండండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేస్తూ ఉండండి. చిరునవ్వు అనేది జీవితంలో పోదు. ఆ మొక్క చూసినప్పుడల్లా చిరునవ్వు రావాలి అని అనుకోండి, వస్తుంది ఆటోమేటిక్గా. వాటర్ని ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉండండి. అనవసరంగా వాటర్ని వ్యర్థంగా వదిలేకుండా అవసరమైన దానికి వాటర్ వాడదాం. అవసరం లేని ప్లాస్టిక్ని పక్కన పెట్టేద్దాం. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ, వాటర్ని సేవ్ చేస్తూ, మొక్కల్ని నాటుతూ మనందరి జీవితాలని ఆనందంగా ఉంచుకోవడానికే స్వాగ్ అనేది వచ్చింది. మీరందరూ కూడా స్వాగ్ని ఫేస్బుక్లో, వాట్సాప్లో ఫాలో అవ్వండి. మనందరం కూడా ఈ యొక్క స్వాగ్ మూమెంట్ని ఫాలో అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ పరిణీత అక్క. ఓకే, సో అందరూ దయచేసి నేను ఒక ఛాలెంజ్ని చెప్తున్నాను మీ అందరికీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2021 సంవత్సరంలో ప్రతి ఒక్క మనిషి 100 మొక్కలనే నాటండి. ఇది మా స్వాగ్ ఛాలెంజ్. యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ ఇష్టం. ఓకే, నీ పేరేంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు చరణ్ కుమార్, నేను తిరుపతి నుంచి వచ్చాను. ఓకే, ఏమనిపిస్తుంది నీకు ఇక్కడ? చాలా ఆనందంగా ఉంది. మొక్కలతో అసలు ఫ్రెండ్షిప్ లాగా ఉంది అసలు. యాక్చువల్గా మొక్కలతో ఉండడం అంటే చెప్పలేని ఆనందంగా ఉంది మేడం. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రకృతి ఇదంతా చూస్తుంటే దగ్గర సంబంధం ఉన్నట్టుంది. మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్స్పైర్ చేస్తావా మాకు మొక్కలు నాటడానికి? షూర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బామ్మ. ఇక్కడ మా ఫ్రెండ్ శాంతి అనే అమ్మాయి ఉంది. శాంతి, ఎక్కడి నుంచి వచ్చావు? నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఓకే, ఏమనిపిస్తుంది మొక్కలు నాటుతుంటే?
చాలా హ్యాపీగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు నాటడం చాలా ఇష్టం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కలు నాటుతూ ఆ సాయిల్తో ఆ టచ్, తడిమట్టి మీద నడవడం, ఇదంతా ఆసమ్ ఫీలింగ్లో ఉందన్నమాట. సో ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై దిస్. కంప్లీట్గా మొక్కలు నాటుతాను, నాటిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు వెనకాల అంత గ్రీనరీ లేదు. ఈ గ్రీనరీ లేని ప్రాంతంలో మొక్కలు నాటి దీన్ని హరితంగా, ఎంత హరితంగా వీలైతే అంత హరితంగా చేయాలని మా అంత ఉద్దేశం. నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు చందన, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఓకే, ఏమనిపిస్తుంది నీకు ఇక్కడ? సో ఇది మొత్తం అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు, నేచర్తో కనెక్ట్ అవ్వడం పూర్తిగా మర్చిపోయారు. సో ఈ స్వాగ్ అనే ఈ ప్రోగ్రాంలో, ఈ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో టోటలీ నేచర్తో కనెక్ట్ అవ్వడం అనమాట. సో ప్రతి ఒక్కరు నేచర్తో కనెక్ట్ అవ్వాలి, స్వాగ్లోకి రావాలి. సో ఐఎమ్ సో ఎంజాయింగ్ హియర్ విత్ ప్లాంట్స్ అండ్ నేచర్. థ్యాంక్ యూ. అందరికీ చెప్పు స్వాగ్లో జాయిన్. యా, ప్లీజ్ జాయిన్ స్వాగ్. ఓకే, లెట్స్ స్వాగ్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి? నా పేరు ధనశ్రీ, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. సో ఎస్, ఈరోజు ఈ ప్లాంటేషన్ చేస్తుంటే ఎట్లా ఉందంటే లైక్ మా చిన్నప్పటి నుంచి ఇది పెద్దగా మాకు నేర్పించలేదు, బట్ ఎలా ఉందంటే దిస్ ఈజ్ అ న్యూ లైఫ్ లాగా ఉందన్నమాట. లైక్ ఇందులో నడవడం, ఈ మట్టిని టచ్ చేయడం, ఈ ఫీలే చాలా అద్భుతంగా ఉంది. లైక్ ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయితే ఇంక జీవితాంతం చేస్తూనే ఉంటాం. సో లెట్స్ స్వాగ్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సత్య. హాయ్ అక్క. రాజమండ్రి నుంచి వచ్చావు కదా? ఎస్. ఓకే, సో చెప్పు నీకు ఎలా అనిపిస్తుందో? ఇట్ వాజ్ ఆసమ్. అందరూ ఖచ్చితంగా ఈ ఫోన్లు ఇప్పుడంతా ఎట్లా ఉందంటే అక్క, ఫోన్లతో ఇంట్లోనే కూర్చుంటున్నారు. అంటే లైక్ అన్నీ టెక్నికల్గానే కూర్చుంటున్నారు, కానీ బయటకు వచ్చి ఒకసారి మొక్క నాటేయండి, హ్యాపీనెస్ ఏంటో మీకే తెలుస్తుంది. మీకు 100 కోట్లు పెట్టినా హ్యాపీనెస్ రాదు. I'm feeling that, Akka. I'm happy. Yes. I'm also feeling that. Thank you so much for sharing your feelings. Thank you. నీ పేరేంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు గణేష్, నేను ముంబై నుండి వచ్చా. మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది. గో గ్రీన్, సేవ్ వాటర్. Yes, thank you. ఓకే, నీ పేరేంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు కోటి రెడ్డి, ఇంకా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఏమనిపిస్తుంది చెట్లు నాటుతుంటే నీకు? ఎన్విరాన్మెంట్కి మంచిదని అనిపిస్తుంది. ఎందుకు ఎన్విరాన్మెంట్కి మంచిది? ఆక్సిజన్ వస్తే ఆక్సిజన్తో బతుకుతాం. ఓకే, అండ్ హౌ మెనీ మోర్ ప్లాంట్స్ విల్ యూ ప్లాంట్ ఫర్ 2021? 13. ఓకే, ఐఎమ్ సేయింగ్ 20. 2021 ద హోల్ ఇయర్. ఓకే. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తావా మొక్కలు నాటమని చెప్పి? మీ ఫ్రెండ్స్ అందరు ఒక్కొక్కరు 2020 నాటాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ. నీ పేరేంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పావని. చెప్పాలి. హైదరాబాద్ నుంచి. ఓకే, మొక్కలు నాటుతుంటే ఏమనిపిస్తుంది చెప్పాలి? హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా డెఫినెట్లీ ఇంకా అంటే ఇంకా నాటాలనిపిస్తుంది. ఇంకా నాటాలనిపిస్తుందా? ఓకే, వెరీ గుడ్. సో చూడండి, ఈ అమ్మాయి కూడా ఇంకా నాటాలనిపిస్తుంది. మొహం మీద చూడండి ఎంత సంతోషంగా ఉందో. సో ఈ సంతోషం మీకు కూడా కావాలంటే మీరు మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని మనం కాపాడాలి, అది మన బాధ్యత. సో ఎక్కడైతే మీకు గ్రీనరీ కనిపించట్లేదు అక్కడంతా మనం మొక్కలు నాటుదాము, గ్రీనరీని ఇంకా పెంచుదాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.